వాటర్ కూడా అక్కడ అటాచ్మెంట్ ఇదంతా వాటర్ ఆ రైల్వే ట్రాక్ నుండి వచ్చి మన కలవట కడికి వచ్చినాం రా మొత్తం కారు పిల్లవాడు మీరు బండ్ల మీద రండి వెహికల్ చేస్తాను మన అంగన్వాడీ స్కూల్ అక్కడ ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పలు వార్డులలో ముఖ్యంగా 3వ వార్డు 4వ వార్డు 5వ వార్డు 6వ వార్డు 22వ వార్డు 26వ వార్డు దీంట్లో హౌసింగ్ బోర్డు కాలనీ 26 వార్డులో ప్రధాన సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యల ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు గౌరవ మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారికి తెలియపరచడంతోనే వెంటనే స్పందించి ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ సమస్యలు లోతుగా పోయి అసలు ఎక్కడ సమస్య ఉంది, నేను ఎక్కడ నిధులు పెడితే పరిష్కారం అవుతుంది అనే కోణంలో ఆలోచించి ఇక్కడ ఉండే నక్షాలు గతంలో నక్ష తీసుకొని దాన్ని పరిష్కరించే మార్గంలో తన ఇన్ఛార్జి కోటాలో ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తన అన్న దగ్గర నిధులు ఉన్నాయి కావున ఆ నిధులను కేటాయించి శాశ్వత పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినందుకు మా గౌరవ కౌన్సిలర్ తరఫున అన్నకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతాను. ఇక్కడైతే అది హుజురాబాద్ పట్టణం కానివ్వండి, జమ్మికుంట పట్టణం కానివ్వండి, మిగతా 5 మండలాలు కమలాపూర్, వీణవంక, ఇల్లంతకుంట, జమ్మికుంట, హుజురాబాద్ మండలంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతంలో నీళ్లు ఆగి డ్రైనేజ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో గత 2 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నేను మా నాయకులు అధికారులకి సూచిస్తూ ప్రజలకు ఇబ్బంది కాకుండా తక్షణమే చర్యలు ఏ రకంగా తీసుకోవచ్చు కొంత మా నాయకులందరూ అధికారులతో మాట జేసీబీతోని ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నా అక్కడ పరిష్కరించారు. ముఖ్యంగా ఈరోజు జమ్మికుంట పట్టణంలో 3వ వార్డు 4వ వార్డు 5వ వార్డు 6వ వార్డు 22వ వార్డు 26వ వార్డు ఇంకా పలు ఆనుకోనున్న 25వ వార్డు ఆనుకోనున్న ఏవైతే వార్డులు ఉంటాయో ప్రధానంగా ఏళ్ల తరబడి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని శాశ్వతంగా పరిష్కరించడానికి వచ్చి ఇక్కడ ఏం చేయాలి ఎక్కడి నుంచి, ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు కేవీకే నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ జంక్షన్ వస్తుంది. ఇందాక ముఖ్యంగా మొత్తం మన జమ్మికుంట పట్టణంలో చూస్తే హౌసింగ్ బోర్డు కాలనీ ఒకటి, ఇప్పుడు 26 వార్డుల ఏదైతే ఉందో మేజర్ సమస్య ఉంది మొత్తం పట్టణంలో. అందరు చెప్పేది కూడా, ఇక్కడ ప్రజలు చెప్పేది కూడా అదే.
సో దానికి పరిష్కారం, శాశ్వత పరిష్కారం కావాలంటే 3-4 వార్డుల నుంచి ఏవైతే వరద వస్తుందో, డ్రైన్ సమస్య ఉందో అవన్నీ పరిష్కరించుకుంటూ రావాలి. సో దానికి ఇప్పుడు వచ్చి మేము అందరం పరిశీలించినాం. రేపు వెంబడే అధికారులను కూడా సూచించి ఆదేశాలు ఇచ్చి వచ్చి ఏమేమి సమస్య మేము అందరం ఇప్పుడు ఏదైతే పరిష్కరించినామో వాళ్ళు కూడా చూసిన కొంత అధికారులు రేపు మొత్తం టీంతోని పంపించి అన్ని వార్డులలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో దానికి ఎస్టిమేట్ వేయించి సర్వే చేయించి తక్షణమే మాకు ఇస్తే దాన్ని మన మంత్రి వారి, మన జిల్లా మంత్రికి కానీ రాష్ట్రంగా ముఖ్యమంత్రి వరకైనా తీసుకుపోయి నిధులు కేటాయించి ఈ సమస్యని తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేను ఇక్కడ మన నాయకులు తీసుకుంటున్నామని ముఖ్యంగా తెలియజేస్తాను.